హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగు, ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తా. సాటర్డే కదా, ఇంక ఇవాళ అయితే ఈవినింగ్ గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా గుడికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత అసలు అలసిపోతాం కదా, అందుకని చెప్పేసి మధ్యాహ్నమే నైట్కి కావాల్సిన కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇదేంటి అంటే పావు బాజీ అనమాట. పావు బాజీలో బాజీ కర్రీ ఉంటుంది కదా, ఎక్కువ చేస్తే చపాతీతో కూడా చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఆ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే మాత్రం ఇంకా పిల్లలకి ఇవాళ హాలిడే. సో ఇంకా వాళ్ళకి హాలిడే అంటే తెలుసు కదా, వాళ్ళు ఏదో ఒక స్పెషల్ అడుగుతారు. అందుకని చెప్పేసి ఇంక ఇవాళ అయితే మధ్యాహ్నం మా లంచ్ పావు బాజీ అనమాట. ఇంకా మామయ్య కూడా లేరు, బయటికి వెళ్ళారు. సో ఈవినింగ్ వస్తారు మామయ్య ఏమో. ఇంక సరే మాకే కదా అని చెప్పేసి ఇంక ఇలాగా ఇంకా రైస్ ఐటమ్ ఏమి చేయకుండా పావు బాజీ చేసుకునేస్తా ఉన్నాం, మా ముగ్గురికే కదా అని చెప్పి. అలాగే అరటిపళ్ళు ఉన్నాయి. సో ఇవాళ చాక్లెట్ బనానా మిల్క్ షేక్ కూడా చూపిస్తానండి. అసలు ఎంత బాగా వచ్చిందో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాలి. ఆ తర్వాత ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే ఇదిగోండి, ఇక్కడైతే నేను ఒక హాఫ్ కప్పు బఠానీ అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్గా గ్రీన్ పీస్ వేస్తాము పావు బాజీలో, బఠానీ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే బఠానీ కాస్త గట్టిగా ఉంటుంది. ఎక్కువ విజిల్స్ పెట్టుకొని మనం కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే కుక్కర్లో ఒక 3 బంగాళదుంపలు, ఒక హాఫ్ కప్పు బఠానీ, నానబెట్టుకున్న తెల్ల బఠానీ వేసేసి కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ పెట్టేయండి మీడియం ఫ్లేమ్లో, బాగా మెత్తగా ఉడికిపోద్ది. ఇంకా పాలు ఎందుకు కాస్తున్నాను అంటే మిల్క్ షేక్ కోసం అనమాట. మామూలుగా అయితే మిల్క్ షేక్ పచ్చి పాలతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చాక్లెట్ మెల్ట్ చేయడానికి మళ్ళీ చాక్లెట్ని డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేయాలి కదా. సో ఎందుకులే పాలు మరిగించామనుకోండి, ఆ వేడి పాలల్లో చాక్లెట్ వేసేస్తే మెల్ట్ అయిపోద్ది. అందుకని చెప్పి ఇంకా పాలైతే కాచానమాట, హాఫ్ ప్యాకెట్ పాలు చాలు. ఈ లోపల అరటిపళ్ళతో చేస్తానన్నాను కదా, అరటిపళ్ళు అయితే ఫ్రీజర్లో పెట్టాను. అది కొంచెం బాగా గట్టిగా అయిపోతే అరటిపళ్ళు చాలా బాగుంటాయి అన్నమాట జ్యూస్ అనేది. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే నేను అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి చేసుకుంటానండి పావు బాజీ మాత్రం. బయట అయితే అసలు ఇన్ని వెజిటేబుల్స్ అయితే వేయరు. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆలు, బఠానీ, ఒక క్యాప్సికమ్, క్యాబేజ్ ఇట్లా వేస్తారు తప్ప ఇలా అన్ని వెజిటేబుల్స్ బీట్రూటు, క్యారెట్, క్యాప్సికము, ఆ తర్వాత కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను మర్చిపోయాను, నా దగ్గర ఉంది కానీ నేను మర్చిపోయాను. అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి, ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అంటాం కదా, సో అట్లా అన్నీ అనమాట. కుక్కర్లో ఏమో ఆలు, బఠానీ ఉడికించుకుంటున్నాం కదా. ఇంక ఇక్కడేమో చాపర్లో నేను ఫస్ట్ అయితే బీట్రూటు, క్యారెట్, క్యాప్సికము, పచ్చిమిర్చి వీటన్నిటిని చాప్ చేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ కూడా చాప్ చేసుకొని కొన్ని ఉల్లిపాయలు అయితే తీసి పెట్టుకున్నాను, అంటే పైన వేసుకొని తింటే బాగుంటుంది కదా అందుకని. అలాగే ఒక 4 టమాటాలు అన్నీ కలిపి మెత్తగా చాప్ చేసేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలా కట్ చేసుకోవడానికి చాపర్ లేదనుకోండి, మీకు ఇంకా ఈజీ మెథడ్ చెప్తాను. కొంచెం పెద్ద సైజు కుక్కర్ తీసుకోండి, వెడల్పాటి కుక్కర్ తీసుకొని అందులోనే కాస్త ఆయిల్ వేసేసి బఠానీ, ఆలు, క్యాబేజు, క్యారెట్, బీట్రూటు, ఆ తర్వాత క్యాప్సికము, పచ్చిమిర్చి అన్నీ పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ పెట్టేసి అది బాగా మెత్తగా ఉడికిన తర్వాత పొటాటో మ్యాషర్ తోటి మ్యాష్ చేసేసి దాంతో కూడా మీరు కావాలి అనుకుంటే కూరలాగా చేసుకోవచ్చు అనమాట. సో ఇంక నేనేంటి అంటే నా దగ్గర ఎలాగో చాపర్ ఉంది కాబట్టి ఇంక అన్నీ కలిపి చాపర్లో చాప్ చేసేసుకున్నాను. గ్రీన్ పీస్ అదే బఠానీ, ఆలు మాత్రం కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దగా వెడల్పుగా ఉండే కడాయి తీసుకొని అందులో కాస్త నెయ్యి, ఆ తర్వాత ఆయిల్ వేసుకున్నాను. మీరు కావాలి అంటే బటర్తో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర బటర్ అయిపోయింది, అందుకని చెప్పేసి నెయ్యి హాఫ్, ఆయిల్ హాఫ్ తీసుకున్నాను. ఇవి ఒక 3 స్పూన్స్, అదొక 3 స్పూన్స్ అనుకోండి అట్లాగా. ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. నెయ్యి ఎక్కువ వేసుకున్న బాగుంటుంది. కాకపోతే మొత్తం కంప్లీట్గా నెయ్యితో చేస్తే ఏంటంటే అస్సలు మా విష్ణు తినడు, వాడికి నెయ్యి స్మెల్లే నచ్చదు. అలా అని చెప్పి కంప్లీట్గా ఆయిల్తో చేయలేక నేను ఇది హాఫ్, అది హాఫ్ తీసుకున్నాను. సో కొంచెం ఆయిల్ అంతా కొంచెం వేడెక్కిన తర్వాత చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వేసేయడమే అనమాట. వేసేసి కాస్త ఉప్పు కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని అది కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత క్యాబేజ్ కూడా కట్ చేసుకున్నానండి. కొంచెం క్యాబేజ్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. చెప్పాను కదండి, మీ దగ్గర ఇలా చాపర్ లేదు అనుకుంటే అన్ని రకాల వెజిటేబుల్స్ని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి మెత్తగా ఉడకబెట్టేసేయండి. ఉడకబెట్టిన తర్వాత అప్పుడు ఇలాంటి పెద్ద కడాయి తీసుకొని సేమ్ ప్రాసెసే అనమాట.
మళ్ళీ ఆయిల్ వేసి ఆయిల్ కానీ బటర్ కానీ వేసేసి ఉడకపెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు తినే కారాన్ని బట్టి కారము, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, తర్వాత పావు బాజీ మసాలా. దీనికి మెయిన్గా పావు బాజీ మసాలా చాలా బాగుంటుంది కదా, అంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా పావు బాజీ పౌడర్తోనే వస్తుంది కాబట్టి అది 1 లేదా 2 స్పూన్స్ అయితే వేసుకోండి. వేసేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో మంచిగా కలపండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఆలు తర్వాత బఠానీ ఉడికించుకున్నాం కదా, సో దీన్నైతే మళ్ళీ ఇంకోసారి చాపర్ యూస్ చేశాను. నాకెందుకో దీనికంటే కూడా అన్నీ కలిపి నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఇంక ఇవాళ ఏంటి అంటే అన్నీ చాపర్లో వేసి చేశాననమాట. కానీ దీనికంటే కూడా ఆ ప్రాసెస్ చాలా ఈజీ అండి. కుక్కర్లో అన్నీ ఉడకబెట్టేసి మెత్తగా మ్యాష్ చేసేసి ఆ తర్వాత కడాయిలో ఆయిల్, నెయ్యి వేసేసి సేమ్ ప్రాసెస్ ఉప్పు, కారము, పావు బాజీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి కొంచెం మంచిగా కలిపేసుకొని ఇదిగోండి వాటర్ కూడా వేసేసి సిమ్లో పెట్టి బాగా ఉడికిచ్చామనుకోండి, అంతే మనకి ఇంకా దగ్గర పడిపోద్ది. ఆ వాటర్ అంతా కూడా ఇంకా చిక్కగా అయిపోద్ది. వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అవుతాయి. ఇదిగోండి బయట కంటే కూడా చెప్తున్నాను కదా, మనం ఇంట్లో ఇన్ని రకాల వెజిటేబుల్స్ వేసి చేసుకున్నాం కాబట్టి ఈ కూర చాలా హెల్దీ. ఇది మీరు బ్రెడ్తో కానీ, పావు బాజీ, చపాతీ, దోశ ఇలా తినొచ్చు. ఇది కొంచెం ఎక్కువ చేశాను కదా, నైట్ చపాతీతో తిన్నాము, ఇప్పుడేమో బన్స్తో తిన్నాము, మళ్ళీ పక్క రోజు మార్నింగ్ కూడా మిగిలింది. అయితే పిల్లలు మళ్ళీ అదే అడిగారు, దోశతో కూడా వాళ్ళు తిన్నారనమాట. అంత బాగుంటుంది ఆ కర్రీ అయితే, మీరు కూడా ట్రై చేయండి. సో ఫైనల్గా కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేడి చేసి ఉప్పు, కారం ఇలా కొంచెం ఫ్రై చేసి పైన వేస్తే ఆ ఫ్లేవర్ కోసం, అంతే. ఇది ఆప్షనల్, వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఇంక ఇప్పుడు అదే కడాయిలో కొంచెం బన్స్ కూడా ఫ్రై చేసేసుకుంటా ఉన్నాం అనమాట. ఇది పావు బాజీ బన్స్ కాదు, మామూలు బన్సే, ఇంటి దగ్గర షాప్లో తీసుకొచ్చారు పిల్లలు వెళ్ళి. ఇంక వాటిని కొంచెం అటు ఇటుగా ఇలాగా ఫ్రై చేసేసుకొని దాంతో పెట్టుకొని తింటే సింపుల్గా అయిపోయే పావు బాజీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, మనం కూడా బాగా ఇష్టంగా తింటాము. సో ఇంకా మధ్యాహ్నం కదా, మూవీ పెట్టుకొని పిల్లలతో పాటు నేను కూడా అలా కూర్చొని కొంచెం ఏమంటారు ఫుడ్ ఎంజాయ్ చేశాను అనమాట. ఇలా వేడివేడిగా అన్నము, కూర, పప్పు ఇలాంటివి ఎప్పుడు తింటూనే ఉంటాం కదా, సో ఇలా కూడా ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు. సో ఇదిగోండి. అలాగే బనానా మిల్క్ షేక్ అండి, అసలు నిజంగా అలా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ అయితే ఇంకా ఇది చేసేసి పిల్లలకి ఇచ్చేసాను. తర్వాత బనానా మిల్క్ షేక్ చేసి అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తినేసిన తర్వాత మూవీ చూస్తూ తాగామన్నమాట. అలా ఉందిరా, సూపరా విష్ణు. ఆ కర్రీ ఎక్కువ తిను, బ్రెడ్ కాదు తినాల్సింది, కర్రీ ఎక్కువ తినాలి. చేతులు పైకి లాక్కో. ఆ కర్రీ అసలు ఏమి ఉండకూడదు, సరేనా? నిమ్మకాయ పిండుకున్నావా? ఉంది ఇంకా కావాలంటే. మా పిల్లలకి మాత్రం కర్రీ చాలా బాగా నచ్చిందంట. సో ఇంకా ఇదిగోండి వేడిగా ఇందాక పాలైతే మరగబెట్టుకున్నాం కదా, సో ఆ పాలల్లో ఏంటంటే ఆ వేడిగా ఉన్న పాలల్లోనే ఇది చాక్లెట్ కాంపౌండ్, సో చాక్లెట్ అందులో వేసేసా అనమాట. అప్పుడు ఏంటంటే చాక్లెట్ని డబుల్ బాయిలర్ మెథడ్లో ఇంక మనం ఏం కరిగించాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసాను చాక్లెట్, బయట పెట్టడం మర్చిపోయా. రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు కట్ చేయొచ్చు, కానీ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే చాక్లెట్ కట్ చేయలేమండి, చాలా గట్టిగా ఉంటుంది. సో అందుకని ఇంక వేడి పాలల్లో వేస్తే అదే దానంతట అది కరిగిపోద్ది కదా. సో మేము తినే లోపల ఇది కొంచెం చల్లారాలన్నమాట. పాలు చల్లారితే మిల్క్ షేక్ బాగుంటుంది కదా. సో ఇక్కడ చాక్లెట్ లేని వాళ్ళు కోకో పౌడర్ ఉంటుంది కదండి, సో కోకో పౌడరు ఆ తర్వాత పంచదార కావాలంటే పంచదార వేసుకోవచ్చు అనమాట. సో అదైతే ఆ పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇంకెలాగో ఈవినింగే చపాతీ కూడా చేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే గుడికి 7కి వెళ్ళాలి. సో చపాతీ పిండి కూడా కలిపి పెట్టేస్తే ఇంక ఈ లోపల చపాతీలు కూడా చేసేద్దాంలే అని చెప్పి ఆ పాలైతే పక్కన పెట్టేసి ఇంక చపాతీ పిండి కూడా కలిపేశాను. రోటీ మేకర్లో చేస్తాను కాబట్టి ఇంక మీకు తెలుసు కదా, చపాతీ పిండి అనేది ఇలాగే కలుపుతాను ఎప్పుడు నేను. ఇదే కొంచెం చిరాగ్గా ఉంటుంది నాకు, చెయ్యి అంతా అంటుకుపోయి ఉంటుంది, కానీ తప్పదు. ఇలా కలిపితేనే రోటీ మేకర్లో చపాతీలు అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. సో పిండి అయితే ఇంక ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి ఫ్రీజర్లో పెట్టేసాను అనమాట అరటిపళ్ళు. ఏమైందంటే ఇవి కొంచెం బాగా పండిపోయాయి అనమాట. మామూలుగా పండిపోయిన అరటిపళ్ళు ఏంటి ఎక్కువ తినం, పడేస్తూ ఉంటాం కదా,
అలా కాకుండా అంటే పాడైపోలేదండి, పండిపోయాయి అన్నమాట. బాగా చుక్కలు వస్తాయి కదా, అరటి పండు మీద చుక్కలు చుక్కలు వస్తాయి. సో అట్లా వచ్చినప్పుడు ఏంటంటే తినము మనం. అప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి బాగా చిల్ అయిపోయిన తర్వాత ఆ అరటి పళ్ళని ఇలా మిక్సీలో వేసేసి, ఇదిగోండి ఇలాగా చాక్లెట్ పాలు ఉన్నాయి కదా, అది వేసి మిక్సీ చేసేయడమే. ఇంకా అందులో నేను షుగర్ ఏం వేయలేదు, ఎందుకంటే చాక్లెట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, ప్లస్ అరటిపళ్ళు కూడా తీయగా ఉంటాయి కాబట్టి ఇంక షుగర్ అవసరం లేదు. చెప్తున్నాను కదా, మీ దగ్గర చాక్లెట్ కాంపౌండ్ లేకపోతే కోకో పౌడరు, తర్వాత షుగర్, మీకు స్వీట్ సరిపోకపోతే షుగరు, లేదంటే కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా బ్రౌన్ షుగర్, అదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఎందుకంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటివి చేసి పెట్టుకుంటే పిల్లలతో పాటు మనం కూడా ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా వీకెండ్స్లో ఇలాంటివి చేసి పెట్టుకుంటే కొంచెం వీకెండ్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మేమైతే మాత్రం నేను పిల్లలు హ్యాపీగా తినేసి ఒక కప్పు అదైతే తాగేసాం అనమాట. బనానా మిల్క్ షేక్, బనానా చాక్లెట్ మిల్క్ షేక్. యాక్చువల్గా బనానాకి బదులుగా మీరు ఇంకా ఏమేమి ఫ్రూట్స్ బాగుంటాయంటే యాపిల్ బాగుంటుంది, స్ట్రాబెర్రీ బాగుంటుంది, బనానా బాగుంటుంది. ఈ మూడిటి కాంబినేషన్లో చేసుకోండి ఆ మిల్క్ షేక్ అనేది, చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇదివరకు నేను ఒకసారి స్ట్రాబెర్రీస్తో ట్రై చేశాను, చాలా బాగుంది అది కూడా. బనానా కూడా సూపర్ ఉంది, స్ట్రాబెర్రీ కూడా సూపర్ ఉంది, యాపిల్ కూడా బాగుంటుంది. సో అదనమాట. మేమైతే ఇంక తినేసి తాగేసి మూవీ చూసేసి ఇంకా తర్వాత ఇంక గుడికి వెళ్ళాలి కదా, ఇంక ఇంట్లో పనులు అయితే ఉంటాయి. మీరు బయటికి వెళ్ళి ఆడుకోండి రా ఇంకా అని చెప్తే చిన్నోడైనా వెళ్తాడు, కానీ మా పెద్దోడు మాత్రం వెళ్ళడండి బయటికి. నేనే తిట్టి పంపిస్తూ ఉంటాను, వెళ్ళరా బాబు బయటికి అంటే, ఏమైనా పని చేయాలో చెప్పాము, కావాలంటే ఏదైనా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అలాగే కూర్చుంటాడు. ఇంక ఈ లోపల మా చిన్నాయన కూడా వచ్చాడు. ఏరా వచ్చేసావంటే, మా ఫ్రెండ్స్ ఎవరు లేరమ్మా, అందరూ వాళ్ళ ఊరికైతే వెళ్ళారు అని చెప్పేసి అన్నారనమాట. అంటే వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంటుంది, సో వాళ్ళందరూ ఎవరు లేరంట. వీకెండ్ కదా, సాటర్డే హాలిడే వచ్చింది కాబట్టి ఇంకా సెకండ్ సాటర్డే కదా, వాళ్ళు ఊరు వెళ్ళారంట. ఎవరు పెద్దగా లేరమ్మా ఆడుకోవడానికి అని వాళ్ళ అన్నయ్యనే పిలుస్తూ ఉన్నాడు, రారా అన్న అని. అసలు యాక్చువల్గా మా ఇంట్లో మా వారు కానీ మా మరిది ఇద్దరు అన్నయ్య అని మా మరిది అన్నయ్య అనే పిలుస్తాడనమాట వాళ్ళ అన్నయ్యని. కానీ వీళ్ళకి ఎవరు అలవాటు వచ్చిందంటే మా అలవాటు వచ్చింది, మా సైడు. అంటే మేము ఉంటాం కదా, మేము మా అమ్మ వాళ్ళ తరపున అందరూ, మా అత్తలు కూడా అంతే. మా అత్తలందరూ వాళ్ళ అన్నయ్యలని వాళ్ళ తమ్ముల్ని అరే అని పిలుస్తారు. అరే అన్న, అరే ఉమే అక్క అట్లా పిలుస్తారనమాట. సో వీళ్ళకి అదే వచ్చిందండి, అదే వచ్చింది. ఒరే అన్న అంటాడు బాగా. ఇంక నేను తిడితే అన్నయ్య అంటాడు తప్ప ఎక్కువగా మాత్రం అరే అన్న అనే పిలుస్తాడు వాడైతే. ఇంక వాడిని తీసుకొని ఇంకా గ్రౌండ్కి అయితే వెళ్ళారు షటిల్ ఆడదాం అని చెప్పేసి. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇంక నాకు ఇంట్లో డైలీ రొటీన్ పనులు ఉంటాయి కదా, ఈవినింగ్ మార్నింగ్. సో అదైతే ఇంకా టవల్స్ అన్నీ బయట ఆరబెట్టినవన్నీ తెచ్చి లోపల పెట్టేసి, ఇంకా సోఫా అవన్నీ నీట్గా ఇలాగ సర్దేసి, ఆ తర్వాత ఇల్లు ఒకసారి తుడిచేస్తా. మార్నింగే మాప్ పెట్టేశాను, అంటే ఇంక ఈవినింగ్ గుడికి వెళ్ళాలి అంటే మార్నింగే పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదండి. భీష్మ ఏకాదశి కదా, పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదు. అంటే టైము అప్పటికే 10:30 అట్లా అయిపోయింది. ఇంకా అలసిపోయాను. కంగారుగా ఎందుకులే పూజ చేసుకోవడం అని చెప్పేసి ఇంకా ఇంట్లో పని అయితే చేసుకున్నాను కానీ పూజ చేయలేదు. ఇంక ఇప్పుడు స్నానం చేసేసి ఇంక ఇప్పుడు పూజ చేసుకుందాంలే అని ఒకసారి ఇల్లంతా కూడా తుడిచేసాను అనమాట. ఇంకా అలాగో తుడిచాను కదా, ఇంక బయట కూడా ఈ మనీ ప్లాంట్స్ ఏంటంటే బయట ఉన్న ఆకులు ఉంటాయి కదా, అవన్నీ ఆకులు రాలిపోయి ఆ తాడుల్లాగా ఉండిపోతున్నాయి అన్నమాట. అవి ఇంక సరే అని చెప్పి అవన్నీ కూడా కొంచెం ఎండిపోయినటివి అవన్నీ కూడా కట్ చేసేసాను. అయితే మా మామయ్య వచ్చాక చూసి ఎందుకమ్మా అవన్నీ కట్ చేసేసావని చెప్పి మళ్ళీ డస్ట్బిన్లో నుంచి తీసి మళ్ళీ మేడ మీద నాటారు. నాకేంటంటే మొక్కలు ఎదుగుతున్నాయి కదా, ప్లేస్ సరిపోవట్లేదు అనమాట. ఎందుకులే అని చెప్పేసి ఇంక నేనైతే కట్ చేసినవి పడేస్తున్నాను. ఇదివరకైతే కట్ చేసినవి అసలు పడేసేదాన్ని కాదు, చిన్న పిలకలైనా సరే వేరే కుండీల్లో వేసేదాన్ని. ఇంక ఇప్పుడు ఏంటంటే ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఇంక పడేస్తుంటే మా మామయ్య ఏమో మళ్ళీ అవి కూడా తీసుకొని వెళ్ళి మేడ మీద వేరే కుండీలో అలా గుచ్చారంట. ఇంక మామయ్య అయితే ఈవినింగ్ వచ్చేసారు, ఇంకా టీ పెట్టాను. ఇంక నేనైతే టీ తాగలేదు, ఎందుకంటే ఆ బనానా మిల్క్ షేక్ తాగాను కదా, అది చాలా స్వీట్గా ఉందన్నమాట. మామయ్య ఇంకా అలాంటివి తాగరు కదా, సో అందుకని ఇంకా మామయ్య కోసం అయితే టీ పెట్టేశాను. స్నాక్స్ ఏమి వద్దని చెప్పారు, ఇంక అందుకే స్నాక్స్ అంటే మామయ్య తినేది ఏంటంటే మెయిన్గా పల్లీలు, అటుకులు ఉంటాయి కదా, అటుకులు అందులో పల్లీలు కలిపేసి ఇస్తే తింటారు, లేదంటే మూరి మిక్చర్ ఇట్లాంటివే తింటారు. అయితే ఇంకేం వద్దమ్మా నాకు టీ చాలన్నారు. సరే అన్నీ టీ ఇచ్చేసి ఇంక నేనైతే తలస్నానం చేసేసి
ఇంకా పూజ చేసేసుకున్నాను. అసలండి నిజంగానా అప్పటి వరకు ఈవినింగ్ అలా 5 వరకు అంటే 4:35 వరకు ఇంట్లో పని అయిందా, అక్కడి నుంచి త్వరగా స్నానం చేసేసి దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసేసుకొని మళ్ళీ చపాతీలు. గుడి నుంచి వచ్చాక అస్సలు నేను ఏ పని చేయను, ఎందుకంటే ఏమో అలసిపోయి ఉంటాను. అందుకే ముందుగానే చపాతీలు అన్నీ చేసేసి వెళ్దామని చెప్పి పూజ కూడా హడావిడిగా పూజ అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే గుడి దగ్గరికి వెళ్ళేసరికి అంటే భజన ఉంటుంది సాటర్డే పూట, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో భజన ఉంటుంది. ఆ భజన మిస్ అయితే నాకు అసలు ఎంత బాధ వస్తుందంటే అంత బాధ. ఎంత త్వరగా వెళ్ళినా సరే 10 మినిట్స్ లేట్ అయిపోయాను. మామూలుగా ఎప్పుడు భజన గుడి లోపల కూర్చొని ప్రశాంతంగా ఒక పావుగంట కాదు కానీ దాదాపు ఒక 25 మినిట్స్ అలాగా ఉంటుందన్నమాట భజన. సో అలా ఉంటాను. అసలు దేన్ని మర్చిపోయి ఇంకేం గుర్తుండదనమాట. మొత్తం అంతా దేవుడి ధ్యానంలోనే ఉంటాను అనమాట. ఆ భజనలో నాకు అంత ఇష్టం ఆ భజన అంటే. లేట్ అయిపోయాను. నాకు కోపం వచ్చింది మా ఆయన మీద. నువ్వు త్వరగా వచ్చి ఉంటే త్వరగా వెళ్ళుంటాం కదా అని చెప్పి. పాపం అప్పటికి మా వారు మార్నింగే తలస్నానం అది చేసేసి ఈవినింగ్ జస్ట్ పై స్నానం చేసేసి వచ్చారు. నేనేం చేసేది, ట్రాఫిక్ ఉంటుంది కదా అని చెప్పేసి మా ఇద్దరికి అలా చిన్న గొడవ అయిందనమాట. అంటే కొంచెం బాధ వచ్చింది. సరే అని చెప్పి రోటీస్ కూడా చేస్తూ ఉన్నాను. మా ఆయన రెడీ అయ్యే లోపల చపాతీలు అయితే చేసేస్తూ ఉన్నాను. ఇలాగా మొత్తానికి అన్నీ అయితే చేసేసాను. ఇది రావడం వల్ల నేను చపాతీలు చేయడం మర్చిపోయానండి. అంటే చపాతీ కర్రతో చేస్తాను కదా, అది మర్చిపోయాను నేను. రోటీ మేకరే వాడికి ఇది కానీ లేకపోతే నాకు చెయ్యి విరిగినట్టు అయిపోద్ది. ఎందుకంటే ఎక్కువ తింటారు మా ఇంట్లో చపాతీలు. సో ఇది ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ అనమాట. సో చపాతీలు అయితే చేసేసాను. కర్రీ ఉంది కాబట్టి మామయ్యకి చెప్పేసి గుడికి అయితే బయలుదేరిపోయాము. మా వారినేమో అదే వచ్చి అసలు ఎంత స్లోగా రెడీ అవుతున్నారంటే, త్వరగా రెడీ అవ్వు అంటే ఎందుకు, గుడికే కదా, ఎందుకంత కంగారు అని చెప్పి మా ఆయన అలా నెమ్మదిగా రెడీ అవుతారనమాట. తీరా అనుకున్నట్లే అక్కడికి వెళ్ళేసరికి ఒక 10 నిమిషాలు లేట్ అయిపోయింది. పర్లేదు, ఏం చేస్తాం. అయితే కొంచెం బాధ వచ్చింది భజనలో లేను అని చెప్పి. కానీ బయట విష్ణు సహస్రనామం బుక్స్ పంచుతున్నారనమాట. భీష్మ ఏకాదశి కదా, సో ఆ రోజు విష్ణు సహస్రనామం అనేది పుట్టిందంట. అందుకని చెప్పి ఒక అతను బుక్స్ పంచుతున్నారు. ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే మాత్రమే తీసుకోండి, అందరూ తీసుకొని వేస్ట్ చేయొద్దని చెప్తా అన్నారు. నేను తీసుకున్నాను. అంటే నేనేంటంటే ఫోన్లో చూసి రాసుకునేదాన్ని. సో బుక్ కొనుక్కోలేకని కాదు కానీ ఏమో మొత్తానికి బుక్ అలా వచ్చేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవి సూర్యుడివి నామాలు ఇట్లా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా వాళ్ళు పంచారనమాట. సో అవన్నీ తీసుకొచ్చుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత అసలు ఎంత జనం అండి బాబు, అసలు చాలా జనం ఉన్నారు. చాలాసేపు క్యూలో అలా ఉండిపోయాం అనమాట. క్యూలోనే ఉండి భజన క్యూలో నుంచే భజన చేసుకుంటూ అలా ఉండిపోయాం నించొని. ఆ తర్వాత ప్రసాదం అయితే ఇచ్చారు. కూర్చొని ఇదిగోండి ప్రసాదం అయితే తింటూ ఉన్నా. తినేసి ఆ తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట. ఇదేంటి అంటే సెల్ఫీ కెమెరా కాబట్టి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లా కనిపిస్తుంది, మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి. సో అదనమాట ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.